ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. మనతో ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యులు సుభాష్ శర్మ గురువు గారు. సో రాశి ఫలాల గురించి వారితో అడుగుతాము. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ఈ పరాభావనామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? విద్య కానీ, ఆరోగ్యం కానీ, ఉద్యోగం కానీ, సంతానం, పెళ్లి, అన్ని రకాల, ఒకవేళ వీళ్ళకి ఏమన్నా దోషాలు ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. తులారాశి వారికి కనుక చూసుకుంటే, తులారాశి వారికి 10వ స్థానంలో గురు సంచారము, అలాగే 6వ స్థానంలో శని సంచారము నడుస్తుంది. కాబట్టి వీళ్ళకు 10వ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది కేంద్ర స్థానము అని అంటూ ఉంటారు దీన్ని. కాబట్టి వీళ్ళ జీవితంలో న్యూట్రల్ ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరము జాతక విషయాల్లో 3 రకాలైన స్టేజ్లు ఉంటాయి. 1 శుభ ఫలితాలు, 2 అశుభ ఫలితాలు, 3 మధ్యమ ఫలితాలు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి మధ్యమ ఫలితాలు ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి. ఎందుకంటే శని కేంద్ర స్థానంలో 6వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా చూసుకున్నా, హెల్త్ పరంగా చూసుకున్నా చాలా బాగుంటుంది. కానీ 10వ స్థానంలో ఉండేటటువంటి గురు సంచారము చేత ఆర్థికమైనటువంటి లావాదేవీలు, విద్య, ఉద్యోగము, ఆరోగ్యము ఇలాంటి విషయాల్లో కాస్త ఇబ్బందులు ఏర్పడడం కానీ, లేదా ఉన్న దాంట్లోనే సర్దుబాటు చేసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. అంటే మధ్యమైనటువంటి ఫలితాలు అంటే అయితే ఉన్నదాన్ని సరిదిద్దుకోవడము, లేదు అనంటే దాంట్లో ఏదైనా ఇబ్బందులు జరిగి ఉన్నదాన్ని పోగొట్టుకోవడము. కాబట్టి ఈ 2 విషయాలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి 10వ స్థానంలో గురు సంచారము ఈ యొక్క తులారాశి వారికి మధ్యమ ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మీకు గత సంవత్సరం ఏ రకంగా ఉంటుందో ఈ సంవత్సరం కూడా అదే రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. పెద్ద హై పొజిషన్ అని ఏం లేదు కదా, లో పొజిషన్ అంటూ ఏం లేదు. మీడియం, ఒక నార్మల్గా ఒక స్టేజ్. అంటే ఒక సగటు వ్యక్తి నెలకు 30,000 సంపాదిస్తున్నాడంటే ఆ 30,000లోనే కాలం వెళ్ళదీసుకునే దాన్ని మధ్యమ ఫలితాలు అని అంటాము. కాబట్టి ఉన్న దాంట్లోనే సరిదిద్దుకునేటటువంటి అవసరాన్ని వీళ్ళు ఏర్పరచుకోవాలి. కొద్దిగా లాభదాయకము అని అంటే గనక ఆగస్టు 6 సెప్టెంబర్ మాసంలో కొంచెము లాభదాయకమైనటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఏ రకంగా? ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం కానీ, లేదా జీతభత్యాలు పెరగడం కానీ, లేదా వేరే వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కానీ, స్టాక్ మార్కెట్ కావచ్చు, లేదా గోల్డ్ మీద కావచ్చు, లేదా ప్రాపర్టీస్ మీద కావచ్చు, ఇలాంటివి ఏదైనా పెట్టడం కానీ జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే వీళ్ళ యొక్క భవిష్యత్తులో ఆగస్టు 6 సెప్టెంబర్లో మంచి ఫలితాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే గనక వీళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఉంటుందమ్మా. వీళ్ళకి ప్రేమ వివాహం కానీ, పెద్దలు కుదిర్చిన వివాహం ఎలా ఉంటాయి? వివాహ రీత్యా చూసుకుంటే తప్పకుండా ప్రేమ పెళ్లిళ్ళు అధికంగా అయ్యేటటువంటి అవకాశాలు తులారాశి వారి యొక్క జాతకంలో ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే ఇన్ని సంవత్సరాలు పెళ్లి వ్యవహారాల్లో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, లేదా ఆటంకాలు ఏవైనా ఏర్పడుతున్నాయి అనంటే ఈ సంవత్సరము తప్పకుండా వివాహ యోగము జరిగేటటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఏర్పడబోతుంది. ఎప్పుడైనా జాతకంలో శని ఎప్పుడైతే యోగిస్తాడు, లేదా ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, సప్తమ శని కానీ ఉన్నటువంటి సమయాల్లోనే చాలా మందికి 99% పెళ్లిళ్ళు అదే సమయంలో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే శని కర్మకారకుడు కాబట్టి, వివాహ వ్యవస్థ అనేటటువంటిది కర్మను సూచించేటటువంటిది కాబట్టి తప్పకుండా వివాహ విషయంలో మాత్రం ఏ ధోకా లేదు. తప్పకుండా ఈ సంవత్సరం తులారాశి వారికి వివాహం వద్దన్నా, వాళ్ళు ఒక రూమ్ లో కూర్చొని నాకు వివాహం వద్దన్నా తలుపులు బద్దలు కొట్టుకొని వివాహం జరిగేటటువంటి అవకాశము తప్పకుండా ఏర్పడుతుందండి. ఎందుకంటే వీళ్లకు శని మంచి యోగదాయకం, అంటే 6వ స్థానం కేంద్ర స్థానంలో ఉన్నాడు కాబట్టి వివాహం తప్పకుండా జరిగేటటువంటి అవకాశం మాత్రం ఏర్పడుతుంది. సంతాన యోగం ఎలా ఉంటుంది గురుగారు? అయితే గత సంవత్సరం వివాహం చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో, లేదా సంతానం కోసం ఎవరైతే బాధపడుతున్నారో తులారాశి వారికి సంతాన యోగం కూడా ఈ సంవత్సరం తప్పకుండా ఏర్పడబోతుంది. సంతానం ఆలస్యం అవుతుంది, పెళ్ళి చాలా సంవత్సరాలు అయింది అని అనుకున్నటువంటి వారు వీళ్ళకు సంతాన పాశుపతము అని చెప్పేసి ఒక క్రియ ఉంటుందండి. ఆ యొక్క క్రియ చేసుకుంటే గనక తప్పకుండా వీళ్లకు సంతాన యోగము, అదృష్ట యోగముతో పాటు స్త్రీ పురుషులు అనేటటువంటి విషయంలో కూడా అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా అనేటటువంటి ద్వారా కూడా ఈ యొక్క సంతాన ఈ యొక్క విషయం చేసుకుంటే తప్పకుండా వీళ్లకు సంతాన భాగ్యం కలుగుతుంది. ఈ యొక్క సంతాన పాశుపతం అనేటటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది. అంటే మనసులో చాలా మందికి పురుషుడు కావాలి, లేదా మాకు అమ్మాయి పుట్టాలని ఆలోచన చాలా ఉంటాయి. కానీ భగవంతుడు ఏది ఇస్తే అదే స్వీకరించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి భగవంతుని మనం అర్థించడానికి నాకు ఫలానా అమ్మాయే సంతానం కావాలి,
పలానా అబ్బాయే సంతానం కావాలి, భగవంతుడా మమ్మల్ని కరుణించి మేము అనుకున్నటువంటి సంకల్పాన్ని నెరవేర్చమని చెప్పేసి అర్థించేటటువంటి విషయంలో ఈ సంతాన పాశుపతం అనేటటువంటి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు సంతాన విషయంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే సంతాన పాశుపతం అనేటటువంటి క్రియను చేసుకోండి. తప్పకుండా తత్ఫలితం ద్వారా మీకు పుట్టబోయేటటువంటి బిడ్డ ఈశ్వరానుగ్రహంతో పుడతాడండి. గురుగారు, ఏదైనా కోర్టులో ఏమైనా సమస్యలు ఉంటాయి, భార్యాభర్తల సమస్యలు, లేకపోతే ఆర్థికంగా ల్యాండ్ ఇష్యూస్, వాళ్ళు కోర్టు చుట్టూ చాలా సంవత్సరాలు తిరిగి అలసిపోతూ ఉంటారు. అవును. ఏమన్నా పరిష్కారం దొరుకుతుందా? తప్పకుండా అండి. ఈ సంవత్సరము కోర్టు వ్యవహారాదుల్లో ఉన్నటువంటి వారికి చిక్కులు చికాకులు ఏమున్నా కూడా వాటి నుంచి బయటపడేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే 2 రకాలుగా అవకాశాలు ఉంటాయి. అయితే సెటిల్మెంట్ చేసుకునేటటువంటి అవకాశాలు కొన్ని రకాలుగా ఏర్పడుతూ ఉంటాయి. రెండో విషయం ఏంటంటే కాంప్రమైజ్ అయ్యేటటువంటి అవకాశాలు. సెటిల్మెంట్ అంటే ఎంతో కొంత లావాదేవీల విషయంలో సెటిల్మెంట్ చేసుకుంటారు, లేదా కాంప్రమైజ్, నీ బ్రతుకు నీది, నా బ్రతుకు నాది, ఇక నుంచి ఈ యొక్క ఇష్యూ జోలికి రాకుండా ఉండడానికి దీన్ని సెటిల్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక రకంగా ఈ సంవత్సరం తప్పకుండా కోర్టు వ్యవహారాదులు కావచ్చు, చిక్కులు చికాకులు కావచ్చు, గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి ఈ సంవత్సరము చాలా యోగదాయకమైనటువంటి స్థానము తులారాశి వారికి అని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే, ఉన్న వ్యాపారం అభివృద్ధి చేసుకోనికి, లేకపోతే కొత్తగా వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? తప్పకుండా వృత్తి వ్యాపారాదులు చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం కాస్త లాభదాయకంగానే ఉంటుంది. పెద్ద నష్టం అంటూ ఏమీ ఉండదు. కానీ ఏది చేసినా కూడా పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి. లేదా చాలా మందికి వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీ జీవితంలో ఏం వ్యాపారం చేద్దాము అని అనుకుంటున్నారో ముందుగా ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి సంప్రదించండి. బికాజ్ ఏంటంటే అందరికీ అన్ని వ్యాపారాలు కలిసి రావు. కొంతమంది ఈగోతో వెళ్ళి వ్యాపారం పెడుతుంటారు, కొంతమంది గర్వంతో వెళ్ళి వ్యాపారం పెడుతుంటారు. నా దగ్గర డబ్బులున్న ఈ వ్యాపారం పైన పెద్ద నష్టం ఏం లేదని చెప్పి తలపొగరుతో బిజినెస్ రంగంలో దిగిన వాళ్ళు ఉంటారు. ఇలా చాలా మంది కొన్ని గర్వంకి వెళ్ళి డబ్బులన్నీ పోగొట్టుకున్నారు, తర్వాత పశ్చాత్తాపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఎప్పుడైనా మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అన్నా, లేదు మీ జీవితంలో నేను ఫలానా ఈ రంగంలో అడుగు పెట్టాలి అని అనుకుంటున్నాను, ఈ రంగం నాకు కలిసి వస్తుందా లేదా అనేది తప్పకుండా తెలుసుకొనే ఆ రంగంలో అడుగు పెట్టండి. ఇలా చాలా మంది బోల్తా పడిపోయి ఎన్నో రకాలుగా కొన్ని కోట్ల నష్టపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారండి. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా వృత్తి వ్యాపార పరంగా మీకు ఏ వృత్తి కలిసి వస్తుంది, ఏ వ్యాపారంలో మీరు అడుగు పెడితే బాగుంటుంది అని తెలుసుకొని ఆ తర్వాత మీరు ఈ యొక్క రంగాన్ని ఎంచుకుంటే వాళ్ళకు అదృష్ట యోగం అనేది కలుస్తుంది. గురుగారు, ఈ రాశి వారు ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ ఆలయాలకు వెళ్ళాలి? ముఖ్యంగా తులారాశి వారు ఏదైనా భగవంత్ ఆరాధన చేసుకోవాలి అని అంటే గనక విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటే చాలా శుభాన్ని కలిగించేటటువంటి అవకాశాలు ఉంటాయి. విష్ణు సహస్రనామ స్తోత్రం కావచ్చు, లేదా విష్ణు అష్టోత్తర శతనామావళి కావచ్చు, లేదు అని అంటే గనక విష్ణువుకి సంబంధించినటువంటి అష్టాక్షరీ మంత్రం నమో నారాయణ అనేటటువంటి మంత్రం కావచ్చు, ఇలాంటివి పఠనం చేసుకోవడం ద్వారా వీళ్ళకు శుభం లాభం కలుగుతుంది. అలాగే వీళ్ళు కనకధారా స్తోత్రం కానీ, లేదు అనంటే గనక అష్టలక్ష్మి స్తోత్రం కానీ చదువుకుంటే గనక ఆర్థిక పరంగా కాస్త శుభాన్ని అదృష్టాన్ని వీళ్ళు ఆనందించేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాన్.